వరద ప్రభావిత ప్రాంతాల్లో చౌక ధరలకే కూరగాయలు సరఫరా చేసేలా ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశారు. ఆకుకూరలు 2 రూపాయలకు, 10 రూపాయలు, 20 రూపాయల రేట్లు ఉన్నటువంటి కూరగాయలు 5 రూపాయలకు, 30 రూపాయలు పైబడి రేట్లున్న కూరగాయలు 10 రూపాయలకు వరద ప్రభావిత ప్రాంతాల్లో అమ్మే చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ప్రకటన చేశారు. పరిస్థితి కుదుటపడే వరకు ఈ విక్రయ కేంద్రాలు పనిచేస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కొంతమంది కూరగాయల రేట్లు పెంచేస్తున్నారని, అది కూడా కొంచెం మంచిది కాదు. అందుకే ఈరోజు ఇంకొక నిర్ణయం చేశాం. 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు కూరగాయలు 3 రేట్లు పెట్టాం. ఆకుకూరలన్నీ 2 రూపాయలకే ఇస్తాం సబ్సిడీతో. 10, 15, 20 రూపాయలు చేసేటన్ని 5 రూపాయలకే ఇస్తాం. 30 రూపాయలు, 25 రూపాయలు చేసేటన్నిటికీ 10 రూపాయలు పెడతాం. 3 రేట్లే ఉంటాయి. ఆ 3 రేట్లకి రేపు కూరగాయలు అందుబాటులో ఉంటాయి. డంప్ చేస్తాం, మొబైల్ పెడతాం, ఎక్కడ చూసినా సరఫరా చేస్తాం. అంత మునుపు కూడా విశాఖపట్నంలో ఇదే మరి పెట్టా. ఇప్పుడు మళ్ళా కూరగాయలన్నీ పెట్టి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం.